ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే. 1523 వేకెన్సీలతో అయితే యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అలాగే ప్రొఫెసర్స్‌కి, అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్‌కి, అలాగే లెక్చరర్ పోస్టులకి టోటల్‌గా వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఈరోజు మనం లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఇది మనకి ఆర్‌జీయూ కేటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి అయితే టోటల్‌గా లెక్చరర్ పోస్ట్ అయితే మనకి 104 అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ 104లో మనకి ఓపెన్ కేటగిరీలో వాళ్ళకైతే 42 ఉంది. బీసీఏకైతే 8 ఉంది. బి వాళ్ళకైతే 10, అలాగే సికి 1, డికి 7, ఈకి 4, ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన 6, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించింది 8, అలాగే ఎస్టీకి 6, ఈడబ్ల్యూఎస్‌కి 10. టోటల్‌గా మనం చూసుకుంటే 104 వేకెన్సీలతో అయితే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది 18వ తేదీ నుంచి స్టార్ట్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. క్లోజింగ్ అనేది మనకి జూన్ 8న మనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు హార్డ్ కాపీస్ ఉంటాయి కదా! ప్రింటౌట్ తీసుకుంటాము. ఏవేవైతే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్‌లో మనం అప్లై చేసామో అన్నీ కూడాను మనం హార్డ్ కాపీ అనేది మనం జూన్ 15వ తేదీ లోపలైతే మనం ఆర్‌జీయూ కేటే ఏలూరులో ఉన్నటువంటి ఆహ్, ఈ యొక్క యూనివర్సిటీకి ఆర్‌జీయూకేటీకి మన యొక్క హార్డ్ కాపీస్ అనేది అటెస్టెడ్ కాపీస్ అంటే ప్రతి డాక్యుమెంట్ పైన కూడాను మన యొక్క సిగ్నేచర్ చేసి మనం వాళ్ళు ఇచ్చిన అడ్రస్‌కి అయితే మనం ఈ యొక్క హార్డ్ కాపీస్ అన్నీ కూడాను మనం స్పీడ్ పోస్ట్‌లో గానీ, రిజిస్టర్ పోస్ట్‌లో గానీ మనం సెండ్ చేయాలి. అది కూడా జూన్ 15వ తేదీ లోపల. అలాగే ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్‌కి రిజల్ట్‌కి సంబంధించినటువంటి ఎప్పుడు వస్తదంటే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగింది. ఏపీ సెట్ 2026 రిజల్ట్ మే 13న మనకి ఈ యొక్క ఏపీ సెట్ అనేది రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఉమెన్ రిజర్వేషన్ చూసుకుంటే హారిజాంటల్‌లో 33 1/3% ఇచ్చారు. అలాగే మనకి స్పోర్ట్స్ కోటా వాళ్ళకైతే 3%, ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి అయితే 2%, డిసేబిలిటీ పర్సన్స్‌కి అయితే 4% ఇవ్వడం జరిగింది. ఓకే. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండి. అదే మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి. మనకి 50% మార్క్స్ అనేది వస్తే సరిపోతుందండి. దీనికి సెట్ గాని, నెట్ గాని, అలాగే స్లెట్ గాని క్వాలిఫై అయితే దీనికి కాదు, మ్యాండేటరీ కాదు. అలాగే పీహెచ్‌డీ కూడా మ్యాండేటరీ కాదు. అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజ్ అనేది అన్‌రిజర్వ్డ్, అలాగే బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2500, అలాగే ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్స్ పర్సన్స్ ఉంటారు కదా! డిసేబిలిటీ పర్సన్స్ వాళ్ళకైతే 2000 అనేది వాళ్ళు ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది చేయాలి. ఏజ్ వేసి 44 ఇయర్స్ వరకు ఉంటది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. అంటే 49 ఇయర్స్ వరకు కన్సిడర్ చేస్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్‌కైతే ఆహ్, 54 వరకైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటది. హార్డ్ కాపీస్ కంపల్సరీగా అయితే స్పీడ్ పోస్ట్‌లో అయితే మాత్రం సెండ్ చేయాలి. అది కూడా సిగ్నేచర్ చేసినటువంటి హార్డ్ కాపీస్ మాత్రమే చేయాలి. అలాగే ఎగ్జామ్ అయితే దీనికి ఉన్నదండి కంపల్సరీ. ఎగ్జామ్ అయితే మనకి ఏపీఎస్‌సి బోర్డ్ కండక్ట్ చేస్తుంది. అది కూడాను మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. టోటల్‌గా 150 మల్టీ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 450 మార్క్స్ అండి. ఈచ్ క్వెషన్‌కి కూడా 3 మార్క్స్. ఒక నెగెటివ్ మార్క్‌కి అయితే మనకి 1/3 మార్క్స్ అయితే కట్ అయిపోతాయి. టోటల్‌గా 180 మినిట్స్ అనేది ఇస్తారు. అయితే ఈ ఎగ్జామ్ అనేది ఏపీఎస్‌సి బోర్డ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి అంతా పీజీ లెవెల్‌లో కాబట్టి మీరు పీజీ లెవెల్‌లో ఏ డిపార్ట్‌మెంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే ఉంటుంది. ఓకే. ప్రస్తుతానికైతే మనకి ఏపీఎస్‌సి బోర్డ్ నుంచి అయితే ఈ యొక్క లెక్చరర్ పోస్ట్‌కి సంబంధించినటువంటి సిలబస్‌నైతే రివీల్ చేయలేదండి. మాక్సిమం మనకి ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకి అఫీషియల్ సైట్‌లోనే మనకి సిలబస్‌ని రివీల్ చేస్తారు. అది కూడాను మీరు ఏ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నారో మాస్టర్ డిగ్రీలో మీకు ప్రెజెంట్ అయితే లిస్ట్ అనేది మీకు అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఇచ్చారండి. మీరు ఫిజిక్స్‌కి అప్లై చేస్తున్నారా? కెమిస్ట్రీకి అప్లై చేస్తున్నారా? తెలుగుకి అప్లై చేస్తున్నారా? ఐటీకి అప్లై చేస్తున్నారా? ఫైన్ ఆర్ట్స్‌కి అప్లై చేస్తున్నారా? ఆ యొక్క మీరు ఏదైతే మాస్టర్ డిగ్రీలో స్పెషలైజేషన్ సబ్జెక్ట్ చేశారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి మనకి మల్టీ చాయిస్ క్వెషన్స్ మాత్రమే వస్తాయి. దానికి సంబంధించిన సిలబస్ అనేది మనకి అఫీషియల్ సైట్‌లో అయితే ఇస్తారు. అది అయితే మీరు వెయిట్ చేయాల్సిన విషయమే. అలాగే మినిమమ్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారండి. మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కైతే 30%, బీసీ వాళ్ళకైతే 35 ఇచ్చారు. జనరల్ వాళ్ళకైతే 40% ఇచ్చారు. మీ అందరికీ తెలిసిందే దీనికి నెట్ గాని, సెట్ గాని, స్లెట్ గాని పీహెచ్‌డీ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ అనేసి కూడా చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్‌లో ఏంటి
ఆన్‌లైన్ అప్లికేషన్ మనం స్టార్ట్ చేస్తాం కదా! అప్లికేషన్ ప్రింటౌట్ తీసిన తర్వాత హార్డ్ కాపీస్ పంపిస్తాం కదా! వాళ్ళేం చేస్తారంటే ఈ హార్డ్ కాపీస్‌ని థరోలీ చెక్ చేస్తారండి. స్క్రీనింగ్ చేస్తారు. మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఆన్‌లైన్ చేసిన దీనికి, మన యొక్క ఒరిజినల్ దీనికి ఏమైనా సంబంధం ఉంటేనే మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ అని అక్కడ కంటిన్యూ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో గాని ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంటే మనకి తర్వాత స్టేజ్‌కి పంపిస్తారండి. అది ఏంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ పార్టిసిపేట్ రిటన్ టెస్ట్‌కి అయితే పంపిస్తారు. రిటన్ టెస్ట్‌కి మనం క్వాలిఫై అవ్వాలంటే కంపల్సరీగా అయితే ఫస్టు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటది. మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మనకి రిటన్ టెస్ట్‌కి అనేది వాళ్ళు క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్‌గా అయితే మెరిట్ లిస్ట్ అనేది డిస్‌ప్లే అనేది చేస్తారు. ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మనకి అఫీషియల్ సైట్‌లోనే మనకి జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి కంపల్సరీగా అయితే నెట్, సెలెక్ట్ గానే ఉండాలని చెప్పారు కదా! అయితే కొంతమంది ఏంటంటే ఫ్రెష్‌గా రిలీజ్ అయిన ఎంఎస్‌సి స్టూడెంట్స్ సెట్ అనేది 2025 నోటిఫికేషన్ రాశారు కదా! వాళ్ళ రిజల్ట్ 2026 మే 13థ్ రిలీజ్ అవుతదని అఫీషియల్‌గానే చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఒకవేళ అందులో క్వాలిఫై అయిపోయిన తర్వాత జూన్ 18థ్ వరకు 8థ్ వరకు ఛాన్స్ ఉంది కదా! ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి. అయితే వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారా అంటే, మనం యూనివర్సిటీకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పేదేంటంటే డిసప్పాయింటెడ్ న్యూసేనండి. ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. అలాగే ఆహ్, మాస్టర్ డిగ్రీ అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ రాసి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడాను, వీళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా డిసప్పాయింటెడ్ అండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి మీరు హెల్ప్ లైన్స్ ఉంటాయి కదా! హెల్ప్ లైన్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెక్ చేసుకుంటే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అందులో వాళ్ళు నోటిఫికేషన్ క్లియర్‌గా ఇచ్చారండి. ఏంటంటే కంపల్సరీగా అయితే మీరు ఆహ్, ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి మస్ట్ అండ్ షుడ్ బీగా మీరు సెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలని చెప్పారు. మనకి నోటిఫికేషన్ ఎప్పుడొచ్చింది? మే 15వ తేదీన వచ్చింది. అయితే ఈ యొక్క రిజల్ట్ అనేది మనకి ఇంకా ఇవ్వలేదు. రిజల్ట్ ఇచ్చితే అంత ఇంపార్టెంట్ కాదు. రిజల్ట్ తర్వాత వాళ్ళొక సర్టిఫికేట్స్ ఇష్యూ కూడా చేయడం జరుగుతుందండి సెట్‌కి సంబంధించింది. అదంతా కూడా ప్రాసెస్ టైం పట్టేస్తది కాబట్టి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే లోపలే సెట్ క్వాలిఫై అవ్వాలనేసి నిబంధన ఇచ్చారండి. అలాగే కంపల్సరీగా అయితే వాళ్ళు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. పీజీ కంప్లీట్ చేసి ఉన్న తర్వాత మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఫైనల్ సెమిస్టర్ రాసే స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ కాదని కూడాను చెప్పడం జరిగింది. ఒక్కసారి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మరొక్కసారి మీరు యూనివర్సిటీకి మీరు కాల్ చేయండి హెల్ప్ లైన్స్‌కి. వాళ్ళు ఏ సమాధానం చెప్తారో అయితే మీరు వినండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా అప్డేట్ ఉంటే